5 days బ్యాక్ విత్తనాలు వేసినాము. ఎంత నీట్గా వచ్చినాయి చూడండి. వీటిని తీసుకెళ్ళి పప్పులు వేసి తినడమే. ఇంకా రెడీ అయిపోయింది మెంతెం కూర. మన అకాడమీలో పాయలకూర ఇత్తులు, మళ్ళీ తోటకూర ఇత్తులు, పుంటికూర ఇత్తులు, చల్లెము, ఇంకేంటి మెంతెం కూర, ఇవన్నీ పప్పులు వేసుకొని మాకు యూజ్ అవుతాయి కాబట్టి మేము దీని మళ్ళీ ఇవన్నీ తయారు చేసుకుంటున్నాము. మా పిల్లోడు తయారు చేస్తున్నాడు ఇదంతా. చెత్త తీసాము. చెత్త సాలు కొట్టు. ధనియా మొత్తం ఇట్లా వాళ్ళకి గిజ్జిగా నలిగిలి అవుతుంది. నీళ్ళు పెడితే చక్క అయిపోతుంది. అది తీసుకో, పాయలకూర ఇత్తులు తీసుకోండి. కింద కాదు, నీ చేతి దోశలు పట్టుకో, నేను చెప్తా. ఇది ఇక్కడ తీసుకో, ఇది ఈ కవరీ దాంట్లోనా పోయి, దాంట్లోనే పోయి ఇట్లా దా. ఈరోజు మొత్తం పైన కొన్నింత మన అకాడమీలో, మన హాస్టల్లో మేము ఉండే దగ్గర ఇక్కడ పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నది. ఇంతకుముందు కొన్ని విత్తనాలు పోసినాము, చల్లినాము. మంచిగా సాగు చేసి ఇదంతా సాఫ్ చేసి అన్ని చెట్లు అవి ఉండే ఇవన్నీ సాఫ్ చేసి ఆ చెత్త అంతా అంటి పెట్టేసి ఆ చెత్త కూడా ఒకతానే వేసేసి అంతా నీట్గా సాఫ్ చేసేసి వాటర్ ఇక్కడ వచ్చేటట్టుగా ఫ్లో అయ్యేటట్టుగా చూసుకొని ఇదంతా నీట్గా వేసేసుకొని కొన్ని విత్తనాలు చల్లుతున్నాము. పుంటికూర, మళ్ళీ తోటకూర, పాయలకూర ఇత్తులు, అలాగే మెంతెం కూర విత్తనాలు. ఇక్కడ సైడు ఇంకా ధనియా పక్కకు వంకాయలు ఉంటాయి, పాలకూర, ఇంకా కాకరకాయలు, ఇవన్నీ చల్లినాము. ఇవన్నీ మన అకాడమీలో ఉన్న స్టూడెంట్స్కు వండి పెట్టడం జరుగుతుంది ఈ కూరగాయలతోనే. ఇవన్నీ ఇట్లా వీళ్ళు ఖాళీ ఉన్న టైంలో మేమందరం ఈ పని ఇట్లా వర్క్ కొన్ని చేస్తుంటాం అన్నమాట. అది మస్తు థ్రిల్ అనిపిస్తుంది, మస్తు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటూ ప్లస్ ఇవి కొంచెం ఇదో సంప్రదాయం సంస్కృతి అన్నట్టుగా ఇవి మంచిగా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవి మందులు ఏమి ఉండవు అనమాట. ఇట మందులు వేయడం కానీ న్యాచురల్. ఇంకా అక్కడ పక్కనే వేరే వాళ్ళది ఆవుల కూటం ఉంది. ఆ కూటంలోకి వెళ్ళి కొంచెం పెండ తీసుకొచ్చి ఇక్కడ వేయడం, వేసి పండించడం, ఇలాంటివి కొంచెం సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ. కానీ మస్తు పచ్చగా వస్తుంది, చాలా వండర్గా. టేస్ట్ మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఏ కూరగాయలు అయినా సరే బాగా అనిపిస్తాయి ఇక్కడ పండించిన కూరగాయలు వండుకొని తింటే. అది మా విద్యార్థులకు ప్లస్ మేము కూడా వండుకుంటాం. అందరం ఒకతాన్ని ఇదంతా ప్రిపరేషన్ చేసుకొని తింటాం మేము. సరిగా నీళ్ళు వేసి హ్యాపీగా ఉంటుంది కదా. మనం పని చేసి మనమే దాంట్లో విత్తనాలు చల్లి ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తినాక మంచిగా తెంపుకొని వచ్చినప్పుడు అవి తెంపుకొని కూరలు వేసుకొని వండుకొని తిన్నప్పుడు ఆహా ఇంకేముంటుందిరా. కొనా గాడి దాంట్లోనే వస్తుంది, అందుకనే తృప్తి వస్తుంది.
ఇక్కడ పెడతాం కదా సార్ పైపు వాళ్ళ చిన్నగా ఇది పెట్టాలి మీదకి వచ్చామనుకో ముందంతా ఈజీగా తింటుంది ఇక సార్ ఇప్పుడు లేచి చిన్న ఉంటాయి సార్ సార్ అన్నీ లేదు సార్ అవే మళ్ళీ కూర్చుంటాయి లోపల మెంచాలు పొడికూర పాలకూర ఇంకా తోటకూర వేయాలరా తోటకూర మళ్ళీ మురుగులు వచ్చినాక మళ్ళీ పెట్టాలి వీడియో కలిపి పెట్టినా దీంట్లో కలిపేం రాదు సార్ ఇక కలుపు రాదు ఈ ఎత్తులనే వేరే ఎత్తులు ఏమైనా ఉంటే కలుపడుతుంది ఇదేమో పండించేది కాదు సార్ చూస్తున్నా చాలా సార్ చాలా సార్ ఎక్కువైతే సార్ ఎక్కువైతే సార్ కావు సార్ కవర్లకి అయింది ఇదిగా సార్ జర నల్ల మన్నులా ఉంటుంది కదా సార్ అది జరగాలి నల్లమంది మనకు బాగుంది తెలిసారా అప్పుడు ఈ వరకు కొట్టచ్చు గారు ఇక్కడ డౌన్ ఉంది సార్ ఇక్కడ చేయండి సార్ డౌన్ ఉంది ఇక్కడనే అండి మా ఆటో తీసుకురా బాగానే దానిలోనే వేసింది లేదు అది వేరే ఇది వేరు ఉంటుంది మళ్ళీ విరిగిపోతుంది ఉత్సాహం విరిగిపోతుంది అడే ఉంటుంది ఇంకా చాలా సార్ అది ఉసుక కొంచెం ఎక్కువనే కలపండి సార్ ఎందుకంటే చాలా ఉంటాయి ఎక్కువనే ఉంది సార్ అంటే ఇట్లా కవర్ వేసుకుంటున్నాను సార్ ఒక స్టేట్ వెళ్ళాలి అట్లే అట్లా సేమ్ అట్లా కింది పని సార్ ఇక కిందికి వెళ్ళాలి ధనలతోటి కొత్తిమీర వస్తుంది కదా ధనలతోటి కొత్తిమీర వస్తుంది అంటే ఇప్పుడు అడ్డాలు కూడా సార్ ఇది అడ్డాలు కూడా మెల్లగా మెల్లగా అవి వచ్చినాక కూడా ధనియాలు ధనియాలు పెట్టండి ఈ నిజం దాన్ని హార్డ్ వర్క్ చేసేది ఉంది అప్పుడే కదా ఇప్పటికే చేయలేమా ఇప్పటికి కొంచెం అదలు వదాం సార్ మొత్తం వద్దు సార్ అయిపోయినాయి ఇంకా అయిపోయినాయా నెక్స్ట్ టైం మళ్ళీ హైట్ అయితే ఇంకా డౌన్ అయిపోతుంది దీనిలో వెళ్ళండి సార్ ఏం కదా సపరేట్ ఆరు ఉంటుంది అది జర ముందు వస్తుంది ఇట్లా గీతలా కొట్టు
చల్లండి సార్ చల్లండి సార్ ఇత్తులుగా సార్ ఇవి ఇత్తులు ఇవి అయితే చల్లాలి ఇవి తక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎక్కడ సరిగా కావు వితౌట్ మెడిసిన్ ఓన్లీ సేంద్రియ సేంద్రియ పంటలు చాలండి సార్ మళ్ళీ వస్తాయి. సెకండ్ టైం వస్తాయి అందరికి అవి వచ్చిన 3-4 రోజులకు వస్తాయి. అలా నెక్స్ట్ టైం క్యాచ్ జై హింద్. మేము వేసిన విత్తనాలు మొలకొచ్చినాయి, కూర రెడీ అయిపోయింది. ఇది మెంతెం కూర. ఈ మెంతెం కూర మధ్యాహ్నంకి లంచ్లో ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం పండించిన కూరగాయలు మనం తింటే అదొక థ్రిల్, హ్యాపీ, ఆనందం. ఈ మెంతెం కూర ఈ విత్తనాలు వేసిన 5 డేస్కి ఇట్లా వచ్చింది. ఇట్లా తింటేనే ఇట్లా ఉన్నప్పుడే ఇదంతా కట్ చేసుకొని పప్పుల పెసరపప్పు కానీ పెసరపప్పు వేసి ఇంకా బాగుంటుంది. కందిపప్పులో కూడా బాగానే ఉంటుంది, కానీ పెసరపప్పు చాలా బాగుంటుంది. నాకు ఇష్టం కాబట్టి, ఇంకా ఎవరెవరు ఇష్టం వాళ్ళది, కానీ చాలా బాగుంటుంది. మస్తు ఫుడ్, మస్తు టేస్ట్ అవుతుంది కూర పెసరపప్పు అయితే. ఇంకా తోటకూర, ఇది వచ్చేసి పాయల కూర. అవి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. మేము వేసిన విత్తనాలు, మనం వేసిన విత్తనాలు మనం కదా వీళ్ళందరూ వేసింది కదా. హరికృష్ణ గారే లేడు కదరా వీడియోలో. ఇంకా బాబు ఎట్లా చేయాలని చెప్పింది, ఎట్లా చేయాలని హరికృష్ణ ఈ మట్టం పెట్టండి. ఇట్లా మట్టం పెడితే కొంచెం కట్ చేసేటప్పుడు నీరే కట్ అవుతుంది. దులపండి ఏమన్నా ఆకు అలా ఉంటాయి. అంకుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చేస్తున్నట్టు పొద్దుగాల మంత్రాలు వీడియో తీస్తున్నాము. కూర పప్పులకు పెసరపప్పులకి పెద్ద కూర కూడా వీక్తున్నాం. మీకు కావాలా? వీకపోయింది, వీకపోయినాక నేను వీకపోతా కానీ ఏముంది. ఇగో పైన ఉంది, ఇక్కడ ఉంచుతాను దీంట్లో. బిగ్గిమని చెప్పిన పిల్లలకి. అవేంటి? అవి పాయల కూర. అవి పాయల కూర విత్తనాలు, అవేం తోటకూర. తోటకూర ట్యాంక్ ఫుల్ చేసిండ్రు. ట్యాంక్ ఫుల్ చేసిండ్రు. ఎప్పుడే ఆన్ చేసాం. ఫుల్ అయింది, దుంకింది కదా ఇక్కడ. మళ్ళా ఆన్ చేసాను మోటార్ బంద్ ఉంది. నిన్న దొంకింది దుంకదాడే బంద్ చేసేయాలి అది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ నీళ్ళు ఎక్కువ. గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా రావాలి, పట్టుకోవాలి మా ఎవరైనా బాబు. కొంచెం నీళ్ళు పెట్టాలి, నీళ్ళు పెట్టాలి. అట్లే పట్టు, దాన్ని నువ్వు స్టాప్ చేయి. గుద్దు గట్టే గుద్దు. ఇట్లా కట్టలు కట్టుకోవాలి, దగ్గర తీసుకురా. ఇట్లా కట్టలు కట్టుకోవాలి. కట్టలు కట్టుకొని మంచిగా ఇక ఈ మట్టి ఇది అంతా ఉంటుంది, ఇదంతా కడుక్కోవాలి. కడిగి మంచిగా నీట్ చేసుకొని ఉంటే వండుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కట్టలు కట్టి ఎన్ని కట్టలు అయితే ఉండొచ్చు అక్కడనే అదంతా ఒక్కటి చాలు.
ఫస్టే కట్ చేసుకోమా రైట్ కట్ చేసుకొని దాన్ని మూడేసి ఆరైనరా ఇంకా 4 కట్టలు